హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు పప్పు చారు చేసేసానండి ఇంట్లో. మీ అల్లరి పిల్ల బాక్స్ అది తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా నేనైతే 4 చేపలు అయితే వేయించేసుకుంటున్నా, ఉప్పు చేపలండి. మరి పప్పు చారులో ఉప్పు చేప లేకుండా అసలు తినగలుగుతామా? ఏం చేస్తాం? మీ అల్లరి పిల్ల ఉంటేనే తినదు, ఆ వాసనేమో మాకు పడదు. ఇంకా అందుకోసం అయితే 4, 5 చేపలు తీసేసుకొని ఇంకా కాల్ చేసుకుంటున్నానండి ఉప్పు చేప. అబ్బా, పప్పు చారులో ఉప్పు చేప అసలు ఎంత బాగుంటుందో కదా. మీకు ఇష్టమేనా? ఏం మాట్లాడుతున్నారండి? ఇష్టమేనా అంటారు ఏంటండి? అసలు మీరు చూపిస్తుంటే మాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది. మీరేం మళ్ళీ ఇష్టమేనా అంటారు. ఏం చేస్తామండి, కొన్ని ఇంట్లో హస్బెండ్స్ నచ్చకపోయినా, ఆ స్మెల్ పడకపోయినా, పిల్లలకు నచ్చకపోయినా, ఆ స్మెల్ నచ్చకపోయినా దాచిపెట్టుకొని తినాల్సి వచ్చింది. ఇంక మీ అల్లరి పిల్ల స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంక పప్పు చారు చేశాను కాబట్టి దాంట్లో కాంబినేషన్ కాబట్టి అదిరిపోయింది కదా ఉప్పు చేప. అమ్మో, ఎంత కాస్టోనండి అసలు, టూ మచ్ రేట్లు కదా. ఒకప్పుడు 20 రూపాయలకు, 30 రూపాయలకి అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 100 రూపాయలు అంటండి. మీ ఊర్లో ఎలా ఇస్తారో, పావు కిలో లేకపోతే చేపలు లెక్క ఇస్తారా, ఎలా ఇస్తారో కామెంట్ చేయండి అబ్బా. ఇంకా ఈ చేపలను అయితే ఇంక ఇలా వేయించుకొని ఒక ముద్దల పప్పు చారు పెట్టుకొని ఇంకా చేప ముక్క నంచుకొని తింటే ఉంటుందబ్బా. అబ్బబ్బబ్బబ్బా, ఇంక చెప్పింది జాలే కానీ పక్కకెళ్ళి తినేసి రండి అని అంటారా? అయ్యయ్యో, మీరు అలా అనకండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.